ఆడబోతున్నాం మైన్క్రాఫ్ట్. యా గైస్, ఈరోజు మనం ఆడుతున్నాం మైన్క్రాఫ్ట్. ఓకే, పైకి క్రాఫ్ట్ హోల్డింగ్తో అయితే బాగానే వచ్చాను. కింద బ్లాక్స్ కూడా తీసి పడేసాను. పర్లేదు గైస్, మన దగ్గర వాటర్ బకెట్ అయితే ఉంది. ఉంది వాటర్ బకెట్ అయితే ట్రిక్ అయితే చేసేద్దాం ఇప్పుడు. అండ్ ఈరోజు అయితే మనం ఏం చేయబోతున్నాం అంటే, మనం అయితే ఐస్ ఫామ్ అయితే కట్టబోతున్నాం. ఆటోమేటిక్ అయితే ఉండదు, కానీ మనం జస్ట్ ఐస్ అయితే బ్రేక్ చేయాలి అంతే మన పని. జస్ట్ అది చేయడానికి సింపుల్ థింగ్స్ అయితే కావాలి. అవైతే నా క్యాసల్ అయితే ఈజీగా దొరికేస్తాయి. ఓకే, ఎందుకు వచ్చానో ఎవరికేం తెలీదు. ఓకే, దొరికేస్తాయి అనమాట. ఓకే, ఇప్పుడైతే కిందకైతే వెళ్ళిపోదాం. వాటర్ బకెట్ ట్రిక్ చేసేద్దాం. నాకు వచ్చు. అయింది మీరు చూడలేదు అంతే. అది అయింది అంతే, అక్కడే అయిందిలేండి. అదే అయింది. మామూలుగా అయితే అయిపోయింది అది. సర్లేదు, దాని గురించి వదిలేండి గైస్. మేమైతే ఇంకోటి చెప్పడం మర్చిపోయాను గైస్, సూపర్ ట్రేడ్ అనమాట. అయితే ఆర్మర్తో అయితే 2-3 జాంబీలు అయితే లోపల పంపించి ఎమరల్స్ చూడండి దొరుకుతున్నాయని ఎక్కడ పడితే అక్కడ పడేస్తున్నా. అప్పుడు ఇవే బ్లాక్స్ ఉన్నాయి నా దగ్గర, ఏమనుకోకండి. అప్పుడైతే నేను ఇక్కడ అంటున్నారా ఇల్లు పిచ్చి వీళ్ళకే. ఇప్పుడు మనం ఇవ్వబోతున్నాం. మనం వాడైతే నాకైతే సూపర్ ట్రేడ్ అయితే ఇస్తున్నాడు. నేనైతే వద్దని ఎట్లా అంటే చెప్పండి. అందుకనే జాంబీ విలేజర్ నుంచి ఇచ్చాడు. ఫ్యాంటమ్ నేను కొడతా కదా, అట్లా కొట్టాను. వెళ్ళిపో, వచ్చేదా, ఫాస్ట్గా రావాలి. ఇంకోసారి వచ్చామనుకో తెలుసుగా, నెదరేట్ యాక్స్ ఏదబ్బా. మర్చిపోయా యాక్స్ అంటే గుర్తొచ్చింది. అయితే ఒక సిల్క్ టచ్ పికెక్స్ అయితే ఒకటి చేసుకోవాలి, లేకపోతేనా అది ఐస్ ఫామ్ అయితే వర్క్ అయితే అవ్వదు. సిల్క్ టచ్ ఉంటేనే అవుద్ది. హాయ్ విలేజ్, పర్లేదులేండి, అప్పుడప్పుడు అవుతూ ఉంటుంది. ఓకే, వీళ్ళైతే ట్రేడ్ చేయడానికి అయితే అందుకే గైస్ ఇన్ని రోజులు వీడియో అయితే రాలేదు. ఓకే, హాయ్ రా ఆర్మర్, బాగున్నావా? వచ్చి ఫస్ట్ నీ ట్రేడ్ చూపి. అది చూడండి గైస్, అయితే తక్కువ రేట్కి ఇస్తున్నాడు, ఎక్కువ రేట్కి ఇస్తున్నాడు వీడు. రే అప్పుడు బాగానే ఇచ్చావు కదరా. వదిలేండి గైస్, వదిలేండి. ఆంబులెన్స్ అయిపోయాయి నా దగ్గర. ఆగా ఇంకా ఉన్నాయి, క్యాసిల్లో ఉన్నాయి గైస్. క్యాసిల్లో అలాగే పడిపోయి ఉన్నా అంతే, వెళ్ళి తెచ్చుకుంటే అయిపోద్ది. అరే చేయి, మీ దగ్గర అంతా ఆంబులెన్స్ లేవు. మీరేం వెళ్ళలేదు గైస్, మీరేం వెళ్ళలేదు అసలుకి. ఓకే, ఇప్పుడు విన్నం పక్కన పెట్టేస్తే వీడైతే చెస్ట్ ప్లేట్ ఎత్తుకునిద్దాం. కంజూస్, నువ్వేం ఇస్తున్నావు మర్చిపోయా. నువ్వు ఎందుకు రాసరికి, నేను ఎందుకు తెచ్చాను నేను గుర్తులేదు. ఇప్పుడు మాత్రం ఇక్కడి నుంచి వెళ్ళిపో. వీడు 31 ఆంబులెన్సా రే. అప్పుడు 20K ఇచ్చేటోడు కదరా. విలేజర్స్ని కొడుతున్నా కదా, వీళ్ళు ట్రేడ్ పెంచేశారేమో. వివు ఏం చేస్తా, వీడే ఇచ్చే లెక్క పెట్టుకొని 3 వేస్తాడు. పోయి ఆగు తెస్తా, ఏం చేయను. అది గుడ్. పోయితే ఆంబులెన్స్ అయితే తెచ్చేస్తా గైస్. వీళ్ళైతే వినేటట్లేరు కంజూస్. అప్పుడైతే బాగానే ఇచ్చేవాళ్ళు గైస్. డైమండ్ ఆర్మర్ కదా, గ్రేట్ ట్రేడ్ కదా. నాకు మొన్నే తెలిసింది. క్రీపర్ ఉండాలి గైస్ గేమ్లో ఎప్పటి నుంచి. దగ్గర క్రీపర్ అక్కడ ఒక ఫామ్ ఉందన్నమాట. డైరెక్ట్కి వెళ్తే అక్కడ వెళ్ళి స్పాన్ అవ్వు, సరేనా? ఆటోమేటిక్గా నేను కొట్టిన వస్తుంది, నువ్వే చచ్చిపోతావు. అండ్ ఇది గాయస్ దారా నీకోసం వెయిటింగ్. ఏందబ్బా వీడు ఇంకా రావట్లేదు ఏంటా అని. వదిలేయండి గైస్. సరే గైస్, మనం వదిలేయాలా ఇప్పుడే పాయించే. దేంతో కొట్టున్నా పో.
గ్యాస్ వీలైతే నన్ను ఇబ్బంది పెడుతూనే ఉంటారు. పోయి నేనైతే పడుకుంటా. ఫ్యాంటమ్ నిన్ను జాంబీసా బెడ్ ఇచ్చి నాకు చెప్తా, బెడ్ ఇచ్చే పదా గైస్. నేను నెక్స్ట్ వీడియో ఉల్ ఫామ్ గైస్. ఏది సరిగ్గా చేయనీయరు ఇల్లు. ఇక్కడ పడుకోనా, రోడ్లో పడుకోనా నేను? ఇక్కడ పడుకోవచ్చా నేను? పడుకోవచ్చు గైస్. పొద్దున లేచి మన మీద కలుద్దాం. పొద్దునైతే అయిపోయింది. ఆ బెడ్ ఇచ్చేయండి. బెడ్ అయితే నా దగ్గర ఉంచుకుంటాను. రాకెట్స్ అయితే చేశాను కానీ ఎందుకు పనికిరావని నాకు అప్పుడు అర్థమైంది. దీని అయితే వదిలేండి. చూడొచ్చు మీరు అక్కడ అయితే స్మెల్టింగ్ మిషన్ అయితే చాలా వరకు అయితే మార్చేసాను స్టోన్ బ్రిక్స్తో. బాగుంది కదా ఇప్పుడు. అంత అన్నెసెసరీ ఏం కనపడకుండా జస్ట్ ఇవే కనపడతాయి. అంటే ఏం చెప్పను గైస్, ఏం లేదు ఉత్తిగా నలబెట్టాను అంతే. ఉన్న ఊకే పోతున్నాయి గన్ పౌడర్ వేస్ట్. చూడొచ్చు గైస్ నాకైతే ఎంత స్టోన్ వచ్చిందో. మరి ఇందాక స్టోన్ అయితే వేసాను మెల్ట్ అవ్వడానికి. వెయిట్ గ్లిచ్ అవుతుంది గైస్. గ్లాస్ కూడా వేసాను కదా. నువ్వు ఎక్కించొచ్చావే గైస్. మర్చిపోయాను, నాకైతే డాగ్స్ అయితే విపరీతంగా వస్తున్నాయి. ఎక్కడి నుంచి వస్తున్నాయో అంటే నేనే రాటం ఫ్లాష్ ఇచ్చాలండి. ఏందిరా నీకు గోలా? ఇందాక స్కెలిటన్ వచ్చాడు రా. ఇగో ఈ బొక్కుందే, బొక్కుందా? బొక్క తినడానికి కాదు, వాడు వచ్చినప్పుడు కొట్టడానికి. పద లేట్ అవుతుంది. ఫస్ట్ అయితే మనమైతే వాడి దగ్గర అయితే అంబులెన్స్ ఇచ్చి ట్రేడ్ అయితే చేసేద్దాం ఫాస్ట్గా. గైస్ ఇంకోటైతే మీకు చూపించడం అయితే మర్చిపోయా. ఒక్క సెకండ్ నేను బ్లాక్ ఉంటే దొరికింది. చూపిస్తా గైస్, పక్కా చూపిస్తా. ఆగండి ఒక్క సెకండ్. ఏంటో టూటా పూటా క్యాసిల్ భలే ఉంది నేమ్. చూడొచ్చు లామా చెస్ట్ బాగుంది కదా. ఇది కనుక మీకు ఎలా చేయాలో కావాలంటే నేనైతే ఒక షార్ట్ రూపంలో అయితే పెట్టేస్తాను. చూడొచ్చు మీరు పాకెట్ ఎడిషన్లో. ఓకే దీంట్లో ఉండాలి ఎండర్ చేసి చూద్దాం. ఉన్నాయి నా 30 డైమండ్స్ కూడా ఉన్నాయి. యాక్స్ కూడా అయితే తీసుకుంటా. బాగున్నావు ఈ మధ్య నేను చూడట్లేదు. నడించి వెళ్ళైతే వాడి దగ్గర అయితే వెళ్ళి ట్రేడ్ చేసి ఐస్ ఫామ్ అయితే కట్టేద్దాం గైస్. ఐస్ ఫామ్ ఎందుకంటే ఇప్పుడు ఈ మధ్య నాకు వాటర్తో అయితే చాలా యూస్ అవుతుంది. చూద్దాం, వాటర్తో యూస్ కాబట్టి ఐస్ ఏం చేద్దాం, ఫామ్ అయితే కట్టేయాలి. ఈ దీనికంటే పెద్ద హౌస్ అయితే నాకు కనపడలేదు. ఎందుకు తీయట్లా అంటే ఇప్పుడు నాకు తీసాను అనుకుని అందరు బయటకు వచ్చేస్తారు. ఒక విలేజర్ చచ్చిపోయాడు కూడా. బాగున్నారా? నా దగ్గర తప్పకుండా ఒక్క యాక్స్ పడింది అనుకో తెలుసుగా. ఫస్ట్ అయితే ఈ ట్రేడే ఫస్ట్ మీరు ఆగండి. అయితే రాకెట్స్ పట్టుకుంటా చేతిలో. ఇంతగాని తేడా వచ్చిందో పోయే ఎందుకురా పో. సారీ నేను కొట్టకూడదు. లైబ్రరీ నువ్వెందుకురా నాకు? నువ్వు ఎందుకు స్టెప్స్ అయితే అందరం ఇక్కడికి వస్తారు. షవల్ ఇచ్చేయి ఇవ్వరా? అయిపోయిందా? ఇక్కడే ఉండే వస్తా. నేను ఎదే టాక్స్ ఇదే గోలా. ఇంకా చూడొచ్చు కదా ఎంత ట్రేడ్ చేశారంటే వీళ్ళతో అంత ట్రేడ్ చేశా. అప్పుడు వీళ్ళు ఇచ్చారు. ఇంకా చాలా వరకు లాభాలో పడేసా. స్పేస్ ఉత్తిగానే పోతుందని. ఇది ఎందుకురా నాకు తీసే. అయ్యయ్యో ఇది ఫుల్ అయిపోయింది. ఉంది లాస్ట్ ఇక్కడ స్పేస్ ఉంది.
చెప్పు నువ్వేమిస్తావు? షెవలా ఇచ్చే. నేను మంచి షెవలు తీసుకుంటున్నా. నువ్వు అవసరం అంటావా? నాకు అవసరం లేదు కదా కదా. ఎందుకున్నావు నువ్వు ఇక్కడ? నా ట్రేడ్ ఇచ్చావు, అయిపోయింది. నువ్వు ఇంకెక్కడ ఎందుకున్నావు? సరే ఉండనియండి గేస్, వాళ్ళు ఎప్పుడే పనికి వస్తారు వీళ్ళు. पहली फुर्सत में निकल, నడకచి. నువ్వు ట్రేడ్ ఇవ్వు నువ్వు ఫాస్ట్ 17 emeralds. వావ్ గుడ్. ఓకే వెయిట్ ఎ మినిట్. అందుకే గైస్ ఎమరల్డ్స్ చాలా వరకు నేను ట్రేడ్ చేసి పెట్టుకున్నా. ఎమరల్డ్స్ ట్రేడ్ అది పేపర్తో ట్రేడ్ చేశానండి. లైబ్రేరియన్తో ట్రేడ్ చేశా. ఇందాక వచ్చాడు లైబ్రేరియన్, వాడితోనే ట్రేడ్ చేశా. ఏం చేద్దాం గైస్. ఇన్ని డైమండ్ పికెక్స్లు అయితే మీరు ఎక్కడైనా చూసారా? చూడలేదు కదా. అరే వస్తున్నారు లేండి. బయటికి వెళ్దులేరా, నీకు ఎందుకంత తొందర? వెళ్దు బయటికి. ఎందుకు 1 emeraldకి ఇస్తున్నాడు ఈడే కదా. అది బోన్ నీ దగ్గర ఉంచుకో, నాకు హెల్మెట్ ఇచ్చేయి. స్టేర్స్ కూడా నీ దగ్గర ఉంచుకో. ఏమైంది? 1 emerald లేదా నా దగ్గర? జర్రా ఇప్పుడు రా. గన్ పౌడర్ నువ్వు ఉంచుకో. ఆగండి గైస్. పొట్ రారా, కొంచెం వేస్ట్ మనంతా వస్తుంది నా దగ్గర. ఇక్కడ ఉన్నావు, కదలకు. ప్లేస్ నుంచి కదిలావు. ఓకే అర్రే బాబు ఏడు నువ్వేనాడు? నువ్వు కాదు. నువ్వు ఇస్తావా? ఇప్పటికి జాలే. ఏం చేసుకుని వేసిండి నేను? ఏమో కొన్నామైతే కొన్నా. సర్లే ఇవన్నీ ఏదో చెస్ట్లో పడేస్తాయి. ముఖం అందుకే నా చేతిలో ఎప్పుడు వాటర్ బకెట్ లేనిది ఇప్పుడు ఎందుకు వస్తుంది అనుకున్నారు? వీళ్ళని కొడుతున్నా కాబట్టి. ఫైర్ యాక్స్ పెట్టుంది, అయిపోయానుకో చికెన్ బిర్యానీ అయిపోతారు ఒక్కొక్కరు. అందుకని ఓకే అందుకని స్టార్ట్ చేయండి వీడియోని. స్టార్ట్ చేయాలి మనం. చాలా లేట్ అయిపోయింది వీడియో. ఇప్పుడైతే ఎక్కడైనా మీకు స్నో పడే చోట మాత్రమే మీకు ఐస్ ఫామ్ అవుద్ది. అక్కడైతేనే మీరు ఐస్ ఫామ్ అయితే వర్క్ అవుతుంది. ఓకేనా? ఇంకెక్కడైతే మీకు వర్క్ అయితే అస్సలు కాదు. ఎందుకంటే ఎట తిరుగుతున్నా. గుడ్ దా. ఓకే హాయ్ జగ్గు. ఫేవరెట్ హార్స్ గైస్. ఫస్ట్ హార్స్ నాకు ఇదే. ఏది నేమ్ ట్యాగ్ రావట్లేదు ఎందుకు? జగ్గు ఏమైందిరా నీకు? నేమ్ ట్యాగ్ చూపి. ఎట్లా? జగ్గుది డైమండ్ చూడండి. మామూలు జగ్గునా? చూపి. నేమ్ ట్యాగ్ ఇవ్వాలి అనుకుంటా వీడికి. ఇంకా వీడు జగ్గు డైమండ్. ఈడే నా ఫేవరెట్. ఫస్ట్ హార్స్ గైస్. ఇప్పుడు దీన్ని నేను ఎలా కలెక్ట్ చేయను? దీన్ని ఉండు, అట్లనే ఉండు, నాకేం బాధ చెప్పు. జగ్గుగా గైస్ అంత అయితే అక్కడికి వెళ్ళాకైతే కలుస్తాను నేను. గైస్ అమ్మయ్యా ఫైనల్లీ గైస్ మొత్తానికైతే
ఇదైతే కంప్లీట్ చేసేసా, ఇప్పుడు కంప్లీట్ చేసా. ఏంటంటే ఇదైతే కొండల పైన చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ థింగ్ కొండల పైన చేయాలి. ఇంకొకటి ఏంటంటే ఇక్కడైతే మన సీక్రెట్ 50 సబ్స్క్రైబర్స్ రివీల్ది ఒకటి ఉంది. ఇంకా ఇప్పుడు చేసా. అండ్ మీకు ఒకటి చూపిన గైస్, ఏదైనా డై తీసుకోండి, ఏదైనా పింక్ డై, ఏ డై అయినా పట్టాస్ చూడొచ్చు. ఇది ఎల్లో అయిపోద్ది. దీన్ని మీరు షేర్ చేసినా కూడా ఇది ఎల్లో లాగానే ఉంటుంది. షేర్ చేసినా కూడా ఇలా వెళ్ళిపోయి పని అయిపోయింది. ఇప్పుడైతే ఏం చేయాలంటే గైస్, వుడ్ గైస్ ఇంకోటి చెప్పడం మర్చిపోయా. ఈ డైమండ్ పికెక్స్ అయితే నా సిల్క్ టచ్ పికెక్స్ సేమ్ టు సేమ్ ఇదే నెదరైట్ పికెక్సే, కానీ ఫార్చ్యూన్ బదులు సిల్క్ టచ్ ఉంది అంతే. ఇది ప్లస్ సిల్క్ టచ్ అంతే షవలు. ఇప్పుడు నేను ట్రేడింగ్ చేశానే వాటినే కొంచెం అప్గ్రేడ్ చేశాను అనమాట. అన్నిటిని కాదు, కొన్నిటినే. ఇంకా అట్లా అయిందనమాట. యాక్స్ని కూడా ఇంకో సిల్క్ టచ్ చేయాలి. రైబ్రరీ అంతా తీసుకొని నువ్వు ఇక్కడ చెల్లుపు ఫస్ట్. ఓకే, ఇప్పుడు 12x12 అయితే ప్లాట్ఫామ్ అయితే క్రియేట్ చేసుకోవాలి. ఓకే, కానీ ఇక్కడ నుంచి అయితే క్రియేట్ చేస్తా. 1 2 క్రియేట్ చేయండి గైస్. క్రియేట్ చేసిన తర్వాత అయితే కలుద్దాం. తర్వాత అయితే మీరు మళ్ళీ కూడా చేసుకోండి పైన. ఓకే, ఇంకంటే ఇట్లా 1 ఇట్లా ఇంకో లేయర్ కూడా పైకి వేసుకోండి. గైస్ నైట్ అయిపోతుంటే నేనైతే ఈ బేస్కి వెళ్ళి అయితే నిద్రపోయాను. దా ఓకే ఆ తర్వాత గైస్ ఆ తర్వాత ఏం చేయాలంటే స్లాబ్ తీసుకోండి. అంటే స్లాబ్ ఎందుకంటే ఇక్కడ అసలు ఏ జాంబీ ఏది కూడా స్పాన్ అవ్వకుండా. గైస్ ఇప్పుడు ఆ తర్వాత ఏం చేయాలంటే ఎట్లయితే స్లాబ్ వేయాలంటే ఇట్లా ఇక్కడ మాత్రమే స్లాబ్ వేయాలి, ఫుల్ సైడ్ అనమాట. చూడొచ్చు గైస్, ఇలా అయితే ఫిల్ చేసిన తర్వాత ఒక సెకండ్ తీసుకుంటా. ఇవైతే ఇలా అయితే ఫిల్ చేయాలి మీరు ఫస్ట్, మొత్తం ఏది స్పాన్ అవ్వకుండా. ఆ తర్వాత ఒక్క సెకండ్ షీల్డ్ తీసేస్తాను నేను ఇక్కడ నుంచి. ఆ తర్వాత ఏం చేయాలంటే ఇట్లా మీకు చూపిస్తాగండి. తర్వాత ఇద్దాం నేను అది ఇట్లా జిగ్జాగ్ వెళ్ళాలన్నమాట. ఒక్క సెకండ్, ఈ పైనుంచి చేయడమే కరెక్ట్. స్కాఫోల్డింగ్ చేయడం మర్చిపోయానబ్బా నేను, లేకపోతే తెచ్చేవాడిని. ఒక్క సెకండ్. ఇట్లా పెట్టా పర్లేదు. ఏం చేయాలంటే ఇది తీసేయాలి, అది తీసేయాలి, ఇట్లా జిగ్జాగ్గా. మళ్ళీ పేరు వచ్చింది కదా దీనికి, జిగ్జాగ్ పేరేమొచ్చింది రండి, అదే దాని పేరే అది. ఏం చేస్తా అంటే ఇటు పెట్టుకుంటా నేను, ఎందుకని మంచిది. ఇటు తర్వాత ఇటు ఏం చేయాలంటే ఇటు వచ్చి పీకేయాలి ఇవి, లేకపోతే ఇవి పాడు చేసేస్తాయి. ఒక సెమీ ఆటోమేటిక్ అన్నా కదా, అందుకే అన్నా. ఇట్లా అన్నమాట. వెయిట్ ఎ మినిట్. ఇవాళ నా హెల్త్ మొత్తం పర్లేకపోతే గైస్, నెదరైట్ ఉందని కాదు, హెచ్పి ఫామ్ ఉందని చెప్తున్నా. నెదరైట్ నా దగ్గర ఇక్కడ ఉంది, మొత్తం అయిపోయింది గైస్ అని చెప్తున్నా. నెదరైట్ 64 తెచ్చిన పేరే కానీ మొత్తం స్క్రాప్స్ ఇంగట్ చేసే లోపల అయిపోయినా మొత్తం. ఓకే, సో ఇలా అయితే చేసుకున్న తర్వాత అయితే కలుస్తా. గైస్ ఇలా అయితే చేసుకున్న తర్వాత ఏం చేయాలంటే యాక్స్ తీసుకోండి, పాట్ ఇలా అయితే చేసుకోవాలి మీరు. నెక్స్ట్ ఈ గ్రౌండ్ ఉందే మొత్తం, ఈ గ్రౌండ్ మొత్తం ఏం చేయాలంటే మొత్తం వుడ్తో చేయాలి మీరు. ఇక్కడ ఈ పార్ట్ ఉంది మన ఈ పార్ట్ ఒకటి మీరు జాగ్రత్త పాయింట్అవుట్ చేసేయాలి. అందుకని సిల్క్ టచ్ తెచ్చింది. చూడొచ్చు, ఇలా వచ్చిన తర్వాత
ఇలా చేయడం ముఖ్యము, ఎందుకంటే ఇక్కడే మనం వాటర్ పోయాలి. पहले फुर्सत में निकल. ఇలా అయితే చేసుకుంటా. స్లాబ్ అనే కాదు, అవును స్లాబ్ కాదు కదా పెట్టేది, సారీ. స్లాబ్ మాత్రం పెట్టకండి మీరు ఎట్టి పరిస్థితిలో. అందుకే నేను సిల్క్ టచ్ తెచ్చింది. ఇప్పుడు ఇది లేకపోతే ఎంత అగ్లీగా అనిపించేది. ఇది సిల్క్ టచ్ పాట్. ఇది అమ్మో రెండా, ఇది నా పికెక్స్ లాగానే ఉందిగా. పికెక్స్ అంటున్నా, స్వాడ్. అమ్మో ఈ ఎఫిషియన్సీపై నష్టం కూడా చేపిస్తుంది గైస్. ఇట్లా అయితే చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ చేసిన తర్వాత చూపిస్తా. ఆల్రెడీ నా దగ్గర ఒకటి ఉండేది గైస్, ఇది పోయింది. ఇది ఎక్కడో నేను ఎదర్లోనే ఎక్కడో వెళ్ళినప్పుడు పోయింది ఇది, అందుకని కొత్తగా ఇట్లా. ఇలా అయితే దీని కరెక్ట్ ఇందులోకి వెళ్తే ఇది కనిపించాలి, అంటే కరెక్ట్గా ఉన్నట్టు. ఇప్పుడు చిన్న షార్ట్ కట్ తీసుకోవాలి ఇక్కడి నుంచి. నేను పైకి ఇట్లా పెట్టుకోండి, అలాగ మాత్రం అసలు చేయకండి. ఇప్పుడు కొంచెం పైకి దిగ్ చేయండి. వచ్చేసాం షార్ట్ కట్. ఇంకా ఇక్కడే తిరుగుతున్నాం. ఓ సారీ వెళ్ళిపోనే అవసరం కూడా లేదు నాకు. ఇప్పుడు సిల్క్ టచ్తో ఈ కొన్ని స్టోనే కదా, పక్కా స్టోన్ తీసుకోవాలి మీరు, ఎందుకంటే హైలైట్ చేయడానికి ఖచ్చితంగా స్టోన్ తప్ప ఇంకేం తీసుకోకూడదు మీరు. స్టోన్ తప్ప ఇంకేమైనా తీసుకున్నారే అనుకోండి, పని చేయదు మీకు ఫామ్. తీసుకుంటే కాబుల్ స్టోన్ తీసుకోవచ్చు అంతే. నేనంటో స్టోన్ తీసే పరిస్థితికి వచ్చింది నా దగ్గర. తీసాకైతే కనిపిస్తుంది సార్. 64 అయితేనా, 62, ఇంకే 63. అయిపోయినట్టున్నాయి. స్టాగ్ 5 కూడా వెళ్ళిపోవచ్చు. ఈ 9 బ్లాక్స్తో వెళ్ళిపోదాం. తెలిసి తగ్లిగా అనిపిస్తుందని తర్వాత క్లీన్ చేసేస్తానండి దీన్ని స్పెషల్ రాస్తా. ఇది దొరికింది చపక్. ఏ నడికంచి ఆడో ఉండు, నాకేం చెప్పు. అప్పుడు ఏం చేయాలంటే గైస్ సారీ ఫర్ ది డిస్టర్బెన్స్. ఇక్కడ స్టోన్ అయితే పెట్టుకోండి. సిల్క్ టచ్ అయితే మీ దగ్గర లేకపోతే కాబుల్ స్టోన్ పెట్టుకోండి. ఓకే, డిస్టర్బెన్స్ వస్తుంది గైస్, అందుకని అయితే పెద్ద మాట్లాడుతున్నా. అది చూడొచ్చు, ఇలా అయితే చేసుకోండి మీరు. తర్వాత మిగిలిన పార్ట్ ఉంది, ఇదంతా తెలుసుగా మీకు. వుడ్తో అయితే కవర్ చేయాలి. ఓకే, ఇదంతా వుడ్. ఓకే, వుడ్తో అయితే కవర్ చేయాలి. ఇట్లా ఓకే. అయిపోయిన తర్వాత అయితే కలుస్తా గైస్. ఇలా అయితే చేసుకోవాలి మీరు. చూడొచ్చు, అంతా వుడ్, ఇక్కడ స్టోన్ పైన ఇట్లా. ఓకే, ఆ తర్వాత ఇక్కడ ఒకటి అయితే ఇట్లా చేసుకోండి. ఇప్పుడు బయటికి వెళ్ళి అయితే మనకైతే ఒక పెద్ద పని అయితే చేయాలి. చిన్న పని లేండి. వామ్మో, ఒక్క బ్లాక్ కొట్టాలనుకుంటే 8 బ్లాక్లు వస్తున్నాయి. సర్లే గైస్, పోదులేండి దాని వచ్చి. ఇప్పుడైతే అన్లిమిటెడ్ వాటర్ సోర్స్ అయితే చేసుకోండి. ఓకే, అన్లిమిటెడ్ వాటర్ సోర్స్ చేసుకున్న తర్వాతకి లోపలికి వెళ్ళండి. ఇప్పుడు ఆ తర్వాత ఏం చేయాలంటే గైస్, ఇప్పుడైతే మీరు ఎట్లా చేసి రావాలే కానీ చెప్తా ఒక్క సెకండ్. కరెక్ట్ కౌంట్ చేసుకొని వాటర్ అయితే పోయాలి. 1 2 3 4 5 బ్లాక్స్ అయితే పోసాము. పోవచ్చు పైకి పోవచ్చు. ఇట్లా మనం
అర్రే పోవడానికి రావట్లేదు. ఇప్పుడు ఒక బ్లాక్ వేసి 2 బ్లాక్స్ వేసి ఇంకొక 5 అయితే అయిపోతుందిలేండి. కావు కదా, ఎన్ని బ్లాక్స్ అయితే ఇప్పుడు ఏం చేయగలంలేండి, వదిలేసేయండి. ఓకే, సారీ ఫర్ ది డిస్టర్బెన్స్. పద కిందకి పద. ఓకే, అక్కడి నుంచి అయితే ఇప్పుడైతే చూడాలి. 1 2 3 4 5 6 7. ఓ లాస్ట్ ఒక్కటి మిగిలింది, అదైతే అయిపోద్ది. ఒకటి అన్నీ ఫిల్ చేసుకుంటా. వదిలేసి లాస్ట్ ఇది ఒక్కటి ఫిల్ చేయాలి. కరెక్ట్గా అయిపోయింది గైస్, ఫైనల్లీ. అమ్మయ్యా, భలే అయిపోయింది. ఓకే, ఇప్పుడైతే పైకి వెళ్ళిపోదాం ఫాస్ట్గా. ఇక్కడైతే ఇప్పుడు మనకి ఏం పని లేదు. చాప్ చాప్ చాప్. అమ్మయ్యా, ఫైనల్లీ అయిపోయింది గైస్. చూడొచ్చు, ఇట్లా కూడా వెళ్ళొచ్చు మనం. పడక కింద పడక. ఓకే, ఇక్కడ ఇది ఉండకూడదు, ఇట్టించి వెళ్ళిపోదాం, తెలుసుకోవద్దు. ఆ తర్వాతకి ఇంకా చిన్న పని ఉంది గైస్, అది అయ్యే లోపల మీరు ఒక లైక్ కొట్టేయచ్చు, సబ్స్క్రైబ్ చేయవచ్చు. నిజంగా గైస్, చాలామంది అయితే సబ్స్క్రైబ్ చేయట్లేదు. సబ్స్క్రైబ్ అయితే చేసేయండి. చూపిస్తున్నానంటే ఇది కట్ 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 కట్. గైస్, ఇప్పుడైతే మనకు అంటే ఇబ్బంది అవుతుంది కదా అటు ఇటు వెళ్ళడానికి. అది అయ్యే లోపల ఏం చేయాలంటే చెప్తా. ఓకే, ఒక్క సెకండ్. క్రాఫ్టింగ్ టేబుల్ తీసుకోవచ్చా, అక్కడైతే క్రాఫ్ట్ చేసుకొని వచ్చా. కాల్డ్రన్ కాదు నాకు కావాల్సింది ఇప్పుడు, స్టేర్స్. ఎన్ని స్టేర్స్ అయితే అన్ని స్టేర్స్. ఫస్ట్ టైం ఎన్ని స్టేర్స్ క్రాఫ్ట్ చేసా, ఫస్ట్ టైమే. ఇట్లా పెట్టడం మాత్రం ఫస్ట్. ఓకే 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 ఇట్లా కాదు, ఇట్లా అన్ని సైడ్స్ ఇట్లా పెట్టుకోండి గైస్, బాగుంటుంది. ఇట్లా కాదు, పైకి వెళ్ళే సైడ్ మనం ఎటు నుంచి వచ్చినా కూడా ఈజీగా పైకి వెళ్ళచ్చు. అర్రే ఓకే, సంత అయితే చేసా కదా కనపడతా. ఇది అయితే చాలా లెంతీ ప్రాసెస్. అయ్యా, ఇప్పటికి 3 సార్లు తిన్నా ఇది. బా, ఇప్పుడు వా, సూపర్ సూపర్. వర్క్ అవుద్ది అనుకోలే, ఫైనల్ వర్క్ అయిపోయాను. నేను ఇది నిజం చెప్పాలంటే ఇది నా ఐడియా, వేరే ఐడియా కాదు. నేను టెస్ట్ కూడా చేయలేదు ఫస్ట్. ఓకే, చూద్దాం. ఓకే, నాకైతే ఉడ్డు మొత్తం అయిపోయింది. ఇక్కడైతే ఇప్పుడే కొట్టకండి, ఎందుకంటే వాటర్ అన్నీ ఇట్లా వచ్చేసి ఫ్లో అయిపోతే తీయడం కష్టం అయిపోద్ది. అర్రే వద్దు, ఐస్ అయితే కవర్ చేసేస్తా, అంటే ఈ షేప్ వస్తుంది ఇది.
ఎందుకంటే ఇప్పుడు మనకు తీయడానికి ఇబ్బంది అవుతుంది గాయస్, అందుకని వద్దన్నా. తీసే అన్లిమిటెడ్ గైస్, ఒకేసారి ఉండదు, అన్లిమిటెడ్. ఓకే, అటు వెళ్ళొచ్చా నేను? వెళ్ళొద్దా? ఇది ఇది సరే తీసేయండి గైస్, ఏం చేద్దాం. అటు వెళ్ళాలంటే ఇప్పుడు ఎట్లా తీయాల్సిందే. అయ్యయ్యో, ఇది ఊడొచ్చేస్తుంది. రావట్లేదు, నా పికెక్స్ బలం వల్ల వచ్చేస్తుంది. ఐ అప్రిషియేట్ యూ పికెక్స్. గుడ్. మైన్క్రాఫ్ట్ 2 days అయితే పట్టింది. మైన్క్రాఫ్ట్లో 2 days పట్టింది గైస్. నేను ఇది చేయడానికి కూడా, ఇది రావడానికి కూడా 2 days పట్టింది. చూడొచ్చు, మళ్ళీ వాటర్ మామూలుగా అయిపోయింది. దీంట్లో అటు ఇటు కొన్ని పోయి ఇంచుమించు 2 stacks అయితే వచ్చింది అనుకోండి గైస్. 2 stacks ఐస్ ఫామ్ కదా. ఓకే, ఇవి ఇంకా తీసేయచ్చు, మళ్ళీ అవే డిస్పాన్ అయిపోతాయిలేండి. వర్షం పడుతుంది ఇప్పుడు. చూడొచ్చు, మీరు పెట్టిన కాడైతే అది రాలేదు. అమ్మయ్య, ఫైనల్ వర్క్ అయిపోయింది కదా. ఈ వీడియోకి తింటే మళ్ళీ కలుద్దాం వచ్చే వీడియోలో. అప్పటి వరకు అయితే బాయ్ అండ్ జై హింద్, జై భారత్. సీ యు లేటర్, బాయ్ గాయ్స్.